కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో అమల్లోకి తెచ్చిన ఐటీ రూల్స్ ను బాంబే హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఉద్దేశించిన ఐటీ రూల్స్ రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. 2 సభ్యుల డివిజన్ బెంచ్ గత జనవరిలో ఈ అంశంపై భిన్న తీర్పులు ఇవ్వడంతో జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్ కు తీర్పు బాధ్యతను అప్పగించారు. శుక్రవారం తీర్పును వెలువరించారు. ఐటీ రూల్స్ రాజ్యాంగంలోని సమానత్వం హక్కు ఆర్టికల్ 14, భావ వ్యక్తీకరణ హక్కు ఆర్టికల్ 19, నచ్చిన వృత్తిని చేసుకునే హక్కు ఆర్టికల్ 19(g) లను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని జస్టిస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వ్యక్తులు నచ్చిన పని చేసుకోవడంపై ఎలాంటి నియంత్రణ విధించవచ్చో ఆర్టికల్ 19(6) లో ఉంది అని, అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు అని చెప్పారు. ఐటీ రూల్స్ లో పేర్కొన్న తప్పుడు, అబద్ధపు, తప్పుదోవ పట్టించే అనే పదాలు వ్యక్తపరిచే భావం అస్పష్టంగా ఉందని, స్పష్టమైన నిర్వచనం లేదు అన్నారు. ఐటీ రూల్స్ ను సవాల్ చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కర్మ, అలాగే ఎడిటర్స్ గిల్డ్ మరికొందరు ఈ పిటిషన్ వేశారు. ఈ జనవరిలో ఈ అంశం విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ గౌతమ్ పటేల్ ఐటీ రూల్స్ ను కొట్టివేయగా, జస్టిస్ నీల గోఖలే ఐటీ రూల్స్ ను సమర్థించారు. తాజాగా జస్టిస్ చంద్రశేఖర్ కూడా ఐటీ రూల్స్ ను కొట్టివేశారు. డిజిటల్ మీడియా నైతిక ప్రవర్తన నియమావళిగా భావించే 2021 నాటి ఐటీ రూల్స్ ను సవరిస్తూ 2023 ఏప్రిల్ 6న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వు ప్రకారం పిఐబి ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్ ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా తప్పుదోవ పట్టించే సమాచారం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల మీద వస్తే గుర్తించి సదరు సోషల్ మీడియా సంస్థకు సమాచారం అందజేస్తుంది. ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నుంచి సమాచారం అందిన వెంటనే సదరు సోషల్ మీడియా సంస్థ ఆ పోస్టును తీసేయడమో లేక ఈ సమాచారం విశ్వసనీయతపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పడమో చెయ్యాలి. మౌనంగా ఉండడం కుదరదు. రెండో ఆప్షన్ తీసుకుంటే ఆ పోస్టుపై ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యల విషయంలో సోషల్ మీడియా సంస్థకు ఎలాంటి రక్షణ ఉండదు. ఈ ఏడాది మార్చి 20న ఐటీ రూల్స్ అమల్లోకి వచ్చాయి. మార్చి 11న విచారణ జరిగినప్పుడు వాటిపై స్టే ఇచ్చేందుకు జస్టిస్ చంద్రశేఖర్ నిరాకరించారు. ఒక సమాచారం తప్ప ఒప్ప అని నిర్ధారించే అధికారం కోర్టుకు ఉండాలే తప్ప ప్రభుత్వానికి కాదు అని పిటిషనర్లు వాదించారు. సోషల్ మీడియా సంస్థలు అనవసరపు న్యాయ వివాదాలను, తద్వారా తలెత్తే ఖర్చులను తప్పించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం సూచించిన అన్ని పోస్టులను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కునాల్ కర్మ తాను రాజకీయ విమర్శకుడినని, తన కంటెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేయాల్సి ఉంటుంది అని, ప్రభుత్వం ఐటీ రూల్స్ ను అడ్డం పెట్టుకుని తన కంటెంట్ ను ఏకపక్షంగా తొలగించే అవకాశం ఉంది అని, తన ఖాతాలను బ్లాక్ చేసే ప్రమాదం ఉంది అని వాదించారు. బాంబే హైకోర్టు తీర్పును ఎడిటర్స్ గిల్డ్ స్వాగతించింది.